హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము 3 రంగనాథ స్వామి టెంపుల్ గురించి మాట్లాడుకుందాము. ఈ 3 టెంపుళ్ళు వచ్చింది కావేరీ నది ప్రవాహం వల్ల ఏర్పడిన 3 దీవుల్లో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయాలను త్రిరంగ క్షేత్రాలను పిలుస్తారు. ఈ 3 క్షేత్రాలను ఒకే రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అవి ఏవి అంటే ఆదిరంగం, మధ్యరంగం, అంతరంగం. ఆదిరంగం వచ్చిందే శ్రీరంగపట్నంలో ఉంటుంది. ఇది వచ్చిందే కావేరీ నదిలో ఏర్పడిన మొదటి ద్వీపం కాబట్టి దీనిని ఆదిరంగం అంటారు. ఈ ప్రదేశం వచ్చిందే శ్రీరంగపట్నం, మండ్య జిల్లా, కర్ణాటక, మైసూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వచ్చిందే శ్రీరంగనాథ స్వామి. ఇక్కడ స్వామివారు ఆదిశేషుడిపై శయించి ఉంటారు. విశేషం ఏమంటే ఇక్కడ ఇది 3 రంగక్షేత్రాల్లో మొదటిది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. తర్వాత హోయసులు, విజయనగర రాజులు దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడ స్వామివారి ముఖంలో చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి వచ్చింది మధ్యరంగం. మధ్యరంగం వచ్చింది శివసముద్రం. ఇది కావేరీ నది ప్రవాహంలో 2వ దీపంలో వెలిసిన క్షేత్రం. ఇది ప్రదేశం వచ్చింది శివసముద్రం, మండ్యం జిల్లా, కర్ణాటక, శ్రీరంగపట్నం నుండి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ వచ్చింది దైవం వచ్చింది శ్రీ రంగనాథ జగన్మోహన స్వామి, రంగనాథ స్వామి రూపంలో ఉంటుంది. ఇక్కడ విశేషం అంటే ఇక్కడ స్వామివారిని మోహనరంగ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు యవ్వన రూపంలో కనిపిస్తాడని ప్రతిది. ఇది ప్రశాంతమైన ప్రదేశం. గగనచుక్కి బరచుక్కి జలపాతాలకు చాలా దగ్గరగా ఉంది. ఆదిరంగం మరియు అంతరంగంతో పోలిస్తే ఈ ఆలయం కొంచెం చిన్నదిగా ఉంటుంది. మూడోది వచ్చిందే అంతరంగం. ఇది వచ్చింది శ్రీరంగపట్నంలో ఉంటుంది. ఇది కావేరీ నది చివరిగా చీల్చి ఏర్పడిన దీపం. ఇది త్రిరంగ క్షేత్రాలలో చివరిది మరియు అది పెద్దది. ప్రదేశం వచ్చిందే శ్రీరంగం, తిరుచుపల్లి, తమిళనాడు. మధ్యరంగం నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ దైవం వచ్చిందే శ్రీరంగనాథ స్వామి ఉంటారు. విశేషం ఏమంటే ఇది 108 దివ్య దేశాల్లో వైష్ణవ ఆలయాలు ప్రధానమైనది. దీనిని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఆసియాలోని అతిపెద్ద రాజగోపురం కలిగిన ఆలయం ఇది. ఈ ఆలయానికి 7 ప్రాకారాలు, 21 గోపురాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు దక్షిణ దిశగా లంక వైపు చూస్తూ శయించి ఉంటారు. ఇక్కడ 3 గుళ్ళు ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల దర్శనం చేసుకోవాలి. ఇది వచ్చింది చాలామంది భక్తులు కార్తీక మాసం లేదా ధనుర్మాసంలో త్రిరంగ దర్శనం చేస్తారు. దీని నియమం ఏంటంటే సూర్యోదయానికి ముందే ఆదిరంగం, శ్రీరంగపట్నంలో దర్శనం చేసుకోవాలి. మధ్యాహ్న సమయానికి మధ్యరంగం, శివసముద్రంలో దర్శనం పూర్తి చేసుకోవాలి. సూర్యాస్తమయం లోపు అంతరంగం, శ్రీరంగం, తమిళనాడులో దర్శనం చేసుకోవాలి. ఈ 3 క్షేత్రాల మధ్య దూరం దాదాపు 400 కిలోమీటర్ల పైనే ఉంటుంది కాబట్టి ఈ యాత్ర తెల్లవారుజామున 4-5 గంటలకే మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ క్షేత్రాల దర్శనానికి సంబంధించిన ఆధ్యాత్మిక మరియు వాతావరణ పరంగా అత్యంత అనుకూలమైన సమయం ధనుర్మాసం. దీనికి సంబంధించిన వివరాలు: అత్యంత ఉత్తమైన మాసం ధనుర్మాసం, డిసెంబర్ నుంచి జనవరి వరకు. ఈ త్రిరంగ దర్శనానికి ధనుర్మాసం, మార్గశిర మాసం అత్యంత విశిష్టమైనది. ప్రాముఖ్యత ఏంటంటే వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన నెల. ఈ మాసంలో చేసే విష్ణు ఆరాధన 1000 రెట్లు ఫలిస్తాయని నమ్మకం. వైకుంఠ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగంలో అంతరంగం నిర్వహించే ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వస్తారు. బ్రహ్మముహూర్తం. ధనుర్మాసంలో దేవాలయాలు తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో తెరుస్తారు. దీనివల్ల మీరు ఆదిరంగం నుండి అంతరంగం వరకు ప్రయాణాన్ని సూర్యోదయానికి ముందే మొదలు పెట్టడానికి వీలవుతుంది. ఇంకొకటి కార్తీక మాసం. కార్తీక మాసం వచ్చింది అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. కార్తీక మాసం కూడా త్రిరంగ దర్శనానికి చాలా మంచి సమయం. సాధారణంగా కార్తీక మాసం శివుడికి ప్రీతికరం అని భావిస్తారు. కానీ ఈ మాసంలో విష్ణువును దామోదరుడి రూపంలో పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. నది స్నానాలకు కావేరీ నది ఈ మాసం చాలా అనుకూలమైనది. వాతావరణ పరంగా అక్టోబర్ నుండి మార్చి.
కర్ణాటక మరియు తమిళనాడు ప్రాంతంలో వేసవి కాలంలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఒకే రోజులో 400 పైన కిలోమీటర్ల ప్రయాణం చేయాలి కాబట్టి చల్లని వాతావరణం మీ ప్రయాణాన్ని సుఖవంతంగా చేస్తుంది. ఈ 3 క్షేత్రాలను మనం ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఆదిరంగంని, మధ్యరంగం, అంతరంగం మూడుగులు దర్శనం చేసుకుంటే మన ఎంత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం అందులో నుంచి బయటపడేస్తారు రంగనాథ స్వామి వారు అనేసి భక్తుల అపార నమ్మకం. ఇక్కడికి వచ్చి ఈ 3 గుళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా వరకు 95% మంది వరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడినారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 3 ఆలయాల చరిత్ర తెలుసుకుందాము. ఈ 3 ఆలయాలు ముందు చెప్పినట్టు కావేరీ నది ఒడ్డున ఉన్న 3 శ్రీ రంగనాథ స్వామి ఆలయాలు చరిత్ర మరియు విశిష్టాలు చాలా ప్రాచీనమైనవి. ఒక్కొక్క ఆలయానికి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర మరియు ప్రత్యేకమైన పురాణ నేపథ్యం ఉంది. వాటిలో మొదటిది ఆదిరంగం, శ్రీరంగపట్నంలో ఉంది. ఇది 3 క్షేత్రాలలో మొదటిది. దీనిని పశ్చిమ రంగక్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 894లో గంగ వంశానికి చెందిన తిరుమలయ్య అనే రాజు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత హోయసల రాజులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు మరియు మైసూరు ఓడియార్లు ఈ ఆలయాన్ని మరింతగా విస్తరించారు. చారిత్రక ఆధారాల ప్రకారం మైసూరు పాలకులైన హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ కాలంలో కూడా ఈ ఆలయానికి ఎటువంటి హాని కలగలేదు. ఒక్కసారి మందుగుండు సామాగ్రి కార్జాన పేలి ఆలయ గోపురం దెబ్బతిన్నప్పుడు హైదర్ అలీ తన సైనికుల ద్వారా దాన్ని పునర్నిర్మించారని చరిత్ర చెప్తోంది. ఇక్కడ స్వామివారు ఆదిశేషునిపై శయించి ఉంటారు. ఈ విగ్రహం నల్లరాతి శాలిగ్రామ శిలతో నిర్మితమైనది. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని దర్శించుకున్నారని పురాణ కథనం. రెండవది మధ్యరంగం, శివ సముద్రంలో ఉంది. ఇది కావేరీ నది 2గా చీలి జలపాతాలుగా గగనచుక్కి, బరుచుక్కి దుమికి ప్రదేశంలో ఈ ద్వీపం ఉంది. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి ఇక్కడ కఠోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆయనకు ఇక్కడ దర్శనమిచ్చారు. అందుకే ఈ ఆలయంలోని స్వామివారిని జగన్మోహ రంగనాథుడు అని పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 1600 ఏళ్ల క్రితం చోళరాజుల కాలంలో నిర్మించబడినట్లు భావిస్తారు. ఆ తర్వాత విజయనగర రాజులు దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడ శ్రీ రంగనాథుడు యవ్వన రూపంలో కనిపిస్తారు. అందుకే దీనిని మోహనరంగ అని కూడా అంటారు. ఇక్కడున్న శేష పానుపుపై ఉన్న ఆదిశేషుడు 7 తలలతో ఉంటాడు. ఈ ఆలయానికి సమీపంలోనే పురాతన సోమేశ్వర ఆలయం కూడా ఉంది. మూడవది అంతరంగం. ఇది వచ్చి శ్రీరంగపట్నంలో ఉండేది. ఈ తమిళనాడులోని తిరుచిలో ఉంది. దీనిని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఇది 108 దివ్య ప్రదేశాలలో మొదటిది. రామాయణ కాలం నాటి చరిత్ర. ఇక్కడ విగ్రహానికి విశ్వకు వంశానికి చెందిన శ్రీరాముడు రావణ సంహార తర్వాత విభీషణుడికి బహుమతిగా ఇస్తారు. విభీషణుడు ఈ విగ్రహాన్ని లంకకు తీసుకువెళ్తుండగా కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం యొక్క అందానికి ముగ్ధుడై విగ్రహాన్ని కింద పెడతాడు. శ్రీరాముడు ఆజ్ఞ ప్రకారం విగ్రహం ఒక్కసారి భూమిపై పెడితే మళ్ళీ రాదు. అలా స్వామివారు ఇక్కడ స్థిరపడిపోయారు. అయితే విభీషణుడి కోరిక మేరకు స్వామివారు లంక వైపు చూస్తూ శయించి ఉంటారు. 6 నుండి 9వ శతాబ్దం మధ్యలో ఉన్న ఆళ్వార్లు ఈ క్షేత్రాన్ని తిరువంగం అని కీర్తించారు. 14వ శతాబ్దంలో మాలిక్ కపూర్, అలావుద్దీన్ ఖల్జీ సేనాని ఈ ఆలయంపై దాడి చేసి నగలను దోచుకున్నారు. ఈ ఆలయంలో భక్తులు స్వామివారి విగ్రహాన్ని కాపాడటానికి మదురై, తిరుపతి వంటి ప్రాంతాలకు తరలించి సుమారు 60 ఏళ్ళ తర్వాత తిరిగి ఇక్కడ ప్రతిష్ఠించారు.
విశిష్ట దైవత సిద్ధాంతం కర్త అయిన రామానుజాచార్యులు ఇక్కడే నివసించి ఆలయ పరిపాలనను సంస్కరించారు. ఆయన భౌతిక కాయం నేటికి ఆలయంలోని ఒక ఉపాలయంలో భద్రపరిచి ఉంది. ఈ 3 గుళ్ళు దర్శనం చేసుకోవాలి, ఒకే రోజు కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ వెహికల్స్ తీసుకెళ్తే ఈ 3 గుళ్ళను ఒకే రోజు దర్శించుకోవచ్చు. ఇక్కడ టికెట్స్ వచ్చింది, స్పెషల్ దర్శన్ టికెట్స్ ఉంటాయి, ఫ్రీ దర్శన్ ఉంది. అందరూ త్వరగా దర్శనం చేసుకోవాలి అనేసి స్పెషల్ టికెట్ ప్రైస్ వచ్చింది 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అందరూ 500 రూపీస్ టికెట్ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఫ్రీ దర్శనం చూస్తే ఖాళీగా ఉంటుంది. సో మీరు దర్శనానికి వెళ్ళే ముందు ఫ్రీ దర్శనము, స్పెషల్ దర్శనం రెండు ఒకసారి చూడండి. ఎందులో తక్కువగా ఉన్నారో అందులో మాత్రమే వెళ్ళండి. ఇక్కడ స్పెషల్ దర్శనం తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. అందరూ ఒకే దానిలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవడం వల్ల ఫ్రీ దర్శనం అనేది ఖాళీ అవుతుంది. అందరూ ఒకే చోట ఉండిపోవడం వల్ల మిగతా 2 గుళ్ళు దర్శనం చేసుకోవడానికి టైం పడుతుంది. ఈ 3 గుళ్ళు ఓపెన్ చేసే టైమింగ్స్ వచ్చి ఆల్మోస్ట్ 4 o'clock అండి. ఉదయం 4 గంటల నుంచి గుళ్ళు ఓపెన్ చేస్తారు. దర్శనాలు లోపలికి అలో చేస్తారు భక్తులందరినీ. మనం 4:30 లోపల గుళ్ళకి వెళ్తే ఆల్మోస్ట్ మనం కొంచెం అర్లీగా బయటపడతాము. గుళ్ళో నుంచి దర్శనం చేసుకుని త్వరగా బయటపడితే మిగతా 2 గుళ్ళు దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ నాకు చిన్న సలహా అందరికీ, మీరు ధనుర్మాసంలో వెళ్ళాలని ప్లాన్ చేస్తే వైకుంఠ ఏకాదశికి ఒక వారం ముందు లేదా వారం తర్వాత వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి నాడు శ్రీరంగం తమిళనాడులో విపరీతమైన రద్దీ ఉంటుంది. దానివల్ల మీరు అనుకున్న సమయానికి దర్శనం పూర్తి చేసుకోవడం కష్టమవుతుంది. సో కాబట్టి మీరు ఆ వైకుంఠ ఏకాదశికి ఒక వారం ముందు లేదా వారం తర్వాత వెళ్ళడం చాలా ఉత్తమం. ప్లీజ్ లైక్, కామెంట్ and subscribe my channel for more videos.